నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. స్వాతి నక్షత్రం దగ్గర ఉన్నాం. స్వాతి నక్షత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పిషియస్ స్టార్స్గా చెప్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రంగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు. మరి స్వాతి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అట్లాగే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ ఫీల్డ్స్లో ఉంటే రాణించే పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి ఆరాధన వీరికి యోగిస్తుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. ముందు మీరు అడిగినట్లుగా లక్ష్మీ నరసింహస్వామి తత్వం గురించి అని చెప్పారు. మీరు నరసింహస్వామిని పూజించడానికి ప్రత్యేకంగా స్వాతి నక్షత్రంలో పూజించినట్లయితే అనుకూలమైన సౌలభ్యతలు ఉంటాయని, చాలా అనుకూలమైన త్వరితగతిన వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. కాబట్టి ప్రతి నరసింహస్వామి దేవాలయాల్లో స్వాతి నక్షత్రం రోజు ఉపాసన, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఆయన ఆవిర్భవించినప్పుడు కూడా స్వాతి నక్షత్రం ఉంది. అది ఒక పురాణ కథనం, ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఈ నమ్మకం వీటిని బట్టి మనం అంచనా వేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ నక్షత్రం వారిని ఎవరిని పూజిస్తే అనుకూలంగా ఉంటుంది అని అనే దానికి రెండు రకాల తత్వాలు. మొదటి తత్వానికి నరసింహస్వామి, రెండవ తత్వానికి స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రానికి ఆధిపత్య దేవత వాయువు, గాలి. మనకి సహజంగా మన పురాణాల ప్రకారం, రామాయణ కథల ప్రకారం వాయుపుత్రుడు హనుమంతుడు. కాబట్టి ఉదాహరణకి సాత్విక పద్ధతిలో హనుమంతుడు సాత్వికంగా మనకి సహాయపడే తత్వం కలిగిన, ఎక్సెప్ట్ వీరాంజనేయ స్వామి అనేది తప్ప మిగతా తత్వంలో అంత నరసింహస్వామి అంత రుద్రరూపం అయితే ఆంజనేయ స్వామి కాదు కదా. కాబట్టి సాత్విక మార్గంలో మనకు అనుకూలంగా ఉపయోగపడే తత్వం ఆంజనేయ స్వామి పూజలు చేయటానికి, లేదా వారికి కొంచెం ఇంకా ఎక్కువగా చాలా త్వరతగతిన కాదు, వాళ్ళ కోరికలు చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న సందర్భాలలో, అటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భాలలో అప్పుడు నరసింహస్వామి ఈ రెండు ఆరాధనలు ఉపయోగపడతాయి. ఈ స్వాతి నక్షత్రం ప్రధానంగా ఈ నక్షత్రానికి వింశోత్తరి పద్ధతుల ప్రకారం రాహు అధిపతి, దాని తర్వాత రాశ్యాధిపతి శుక్రుడు. ముందు వివరించినట్లుగా నక్షత్ర అధిదేవత వాయువు. దాని తర్వాత యోగిని దశల ప్రకారం చూసుకుంటున్నప్పుడు పింగళ అంటే ఇక్కడ యోగిని దశానాథుడు రవి. వీటిని అన్నిటినీ పరిగణలో తీసుకున్న సందర్భంలో ఈ స్వాతి నక్షత్రానికి సంబంధించిన వారు ఎక్కువగా, అంటే ఇక్కడ శుక్రుని యొక్క కారకత్వం, రాహు యొక్క కారకత్వం ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్న కారణం చేత వీరు ఎక్కువగా మానసికపరమైన విషయాలలో, మానసికంగా ఏదైనా మనస్తోటి ఆలోచించేది, బుద్ధితోటి ఆలోచించేదానికన్నా మనస్తోటి ఆలోచించి చేసే పనులలో వీరు చాలా క్లిక్ అవుతారు. అంటే వాళ్ళు ప్యాషనేట్గా ఏదైనా వ్యవహరిస్తూ ఉంటారు, ప్యాషనేట్గా ఒక వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు అనుకోండి, దాంట్లో వీరు తీవ్రమైన అనుకూలమైన పారవశ్యతను పొందుతూ ఆ వృత్తిలో రాణిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైన సౌలభ్యత. ఇక వీరు ఆరోగ్యపరమైన విషయాల గురించి చూసుకుంటున్నప్పుడు కేవలం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల కారణం చేత వీరికి మిగతా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రాథమికంగా వారికి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చే అవకాశం ఎప్పుడన్నా వారి జీవితంలో జరిగిందనుకోండి, దానికి ప్రధానమైన కారణం వారు అజీర్తి కావచ్చు, లేదా తలనొప్పి రావడానికి కారణం అజీర్తి అవుతుంది, మరే ఇతర లక్షణాలు రావటానికి వారికి కారణం. ఇక వాయుతత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న కారణం చేత వీరికి ఎక్కువగా అజీర్తికి సంబంధించిన సమస్యల కారణం చేత మాత్రమే వీరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక వీరికి సంబంధించి ఇవి చూసుకున్నప్పుడు, అంటే నవాంశ పద్ధతుల ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు స్వాతి నక్షత్రం ఒకటో పాదం, నవాంశ ధనుసు రాశిలో అవుతుంది. ధనుసు రాశికి అధిపతి గురువు. ఇక్కడ ఈ తులా లగ్నానికి తృతీయ షష్టమాధిపతి అయ్యాడు. ఈ కారణం చేత వీరికి
ఆరోగ్యపరమైన విషయాదులలో వీరు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకునే సందర్భాలలో వీరికి లివర్ ప్యాంక్రియాస్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు వివరించినట్లుగా అనారోగ్యానికి జీర్ణ వ్యవస్థే మూల కారణం అని చెప్పాను. కాబట్టి చిన్నప్పటి నుంచి లేదా వారికి ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా లివర్ ప్యాంక్రియాసాన్ని ప్రభావితం చేసే ఎటువంటి ఆహారపు అలవాట్లు దురలవాట్ల జోలికి వెళ్లకుండా ఉన్న సందర్భాలలో వీరు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. పొరపాటున అటువంటి వాటికి వెళ్ళిన సందర్భాల్లో ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయి. రెండవది ధనురాశిలో నవాంశ అయిన కారణం చేత మేధోపరమైన విషయాలలో వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాలు లేదా ఏదైనా జ్యోతిష్యం వేద విజ్ఞానానికి సంబంధించి లేదా నిగూఢంగా ఉన్న ఏదైనా రహస్యాలను తెలుసుకోవటం. అకల్ట్ అనేది డిఫరెంట్, నిగూఢంగా ఉన్న వేరే రహస్యాలు. ఇప్పుడు ఉదాహరణకి అకల్ట్ సైన్సెస్ మేబీ కొంతమంది జ్యోతిష్యాన్ని కూడా అకల్ట్ సైన్స్గా పరిగణలో తీసుకుంటూ ఉంటారు. ఇది నిగూఢంగా ఉన్న ఫిజిక్స్ సంబంధించి ఎంతకి బయట పడని ఏదో ఎంతకి సాల్వ్ కానీ ఓ ప్రాబ్లం ఉందనుకోండి, అటువంటి విషయాల్లో వీరు వేలు పెట్టిన సందర్భంలో ఛేదించగలిగే అవకాశం ఉంటుంది. వీరి తెలివి చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఈ మొదటి పాదానికి సంబంధించిన ప్రత్యేకమైన సౌలభ్యత ఏమిటంటే శారీరక పరంగా అంటే వారు చూడటానికి మంచి ఆకారంతో ఎదుటివారు ఆకర్షితులయ్యేంత చక్కటి ఆకారంతో ఉంటారు. మానసిక పరంగా వీరు వ్యక్తీకరించే అభిప్రాయాలు కూడా అంతే సౌమ్యంగా సవ్యంగా ఉంటూ ఉంటాయి. ఇక రెండవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు నవాంశ అధిపతి ఇక్కడ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ వర్తిస్తున్నాయి. నవాంశాధిపతి మకర రాశి అయింది, శని అయ్యాడు. వీరికి ఇక్కడ ఆ ప్రాంతం అంటే తులారాశి నుంచి చతుర్థ స్థానం అయింది. చతుర్థం మనం స్క్వేర్ ఆస్పెక్ట్గా పరిగణలో తీసుకుంటూ ఉంటాం. వీరికి సంబంధించి స్థిరత్వం అనేది ఉండదు. ప్రతి విషయంలోనూ స్థిరత్వం లేకపోవటం కూడా కొన్ని సందర్భాలలో పాజిటివ్గా అనుకోవచ్చు. ఉదాహరణకి మొదటి కొంతకాలం వారు షేర్ మార్కెటింగ్ రంగంలో బిజినెస్ చేశారనుకుందాం. ఉన్నట్టుండి దానికి విరుద్ధమైన రియల్ ఎస్టేట్ రంగంలోకి, దాంతో సంబంధం లేని రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత అనుకోని విధంగా కళారంగంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విభిన్న రంగాలలో ప్రవేశిస్తూ అందులో అనుకూలతలు సాధిస్తూ ఉంటూ ఉంటారు. వీరి కుటుంబంలో వయసులో పెద్దవారి నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వీరికి ముందు వివరించినట్లుగా ఈ వాయుతత్వానికి సంబంధించిన వాటి అనారోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకునే సందర్భాలలో పరిపూర్ణంగా జీర్ణ వ్యవస్థ లోపాల కారణం చేత లోవర్ పార్ట్ ఆఫ్ ద లిమ్స్కి సంబంధించి చర్మ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఇక ప్రేమ స్నేహం వంటి విషయాలకు వీరు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే భావోద్వేగపూరితమైన విషయాలకు వీరు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి మనసుకు నచ్చే విధంగా కొంచెం ఎదుటివారు చిన్న మాట జాలితోటి కాదు, వీరి మనసు నచ్చే విధంగా చిన్న ప్రశంస చేసినా వారు దానికి ఆకర్షితులు అవుతారు, వారిని పరిపూర్ణంగా నమ్ముతారు. ఇది ఒక బలహీనత కూడా అవుతూ ఉంటుంది. నమ్మిన వ్యక్తులు సహజంగా మోసం చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక స్వాతి నక్షత్రం 3వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ రాహువు అధిపతి, శుక్రుడు రాష్ట్రాధిపతి, దాని తర్వాత వాయువు మొత్తం నక్షత్ర అధిదేవత. కానీ కుంభరాశిలో 3వ పాదం ప్లేస్ చేయబడి ఉంటుంది. నవాంశ 3వ పాదం ప్లేస్ చేయబడి ఉంటుంది. ఈ కారణం చేత వీరికి సంబంధించిన విషయాలలో ఇక్కడి నుంచి అంటే తులారాశి నుంచి అది 5వ భావం అయింది, అంతే కదా. వీరు ప్రేమ స్నేహం వంటి విషయాదులకు సంబంధించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుంభరాశిలో నవాంశ ప్లేస్ చేయబడి ఉన్న కారణం చేత నవాంశాధిపతి శని అయ్యాడు. ఈ కారణం చేత వీరికి సంబంధించిన విషయాలలో వీరు ప్రేమ స్నేహం వంటి విషయాదులకు భావోద్వేగాలకు సంబంధించిన విషయాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు అనుకున్నప్పుడు
అది బహుశా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తెలిసే విషయాలు, తల్లిదండ్రుల ప్రేమ, ఇటువంటి విషయాలు, తల్లిదండ్రులు చూపించే ఆదరాభిమానాలు, వాటన్నిటికంటే ఎక్కువగా వీరి పట్ల జాలి, ప్రేమ ఎవరైతే చూపిస్తారో వారి పట్ల వీరు ఆకర్షితులవుతారు. అంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఏదో ఒక వేరే కారణాల చేత వీరికి అనుకున్న సమయానికి వీరు కోరుకున్నది ఇవ్వలేదనుకోండి, ఆ సమయంలో ఇంటి పక్కన ఉన్నవారు మరొకరెవరో పెద్దవారు వారికి కావాల్సింది అందించారనుకోండి, తల్లిదండ్రుల మీద కన్నా ఆ పక్క వారి మీద ఎవరైతే వారికి చేశారో వారి పట్ల వీరు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. అంటే మనం చూస్తూ ఉంటాం ఇంట్లో అమ్మానాన్నని ఎక్కువగా బాగా ప్రేమించే, కానీ అప్పుడప్పుడు వచ్చే మామయ్యలు, అత్తయ్యలు వీళ్ళని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటుంటారు. ఇటువంటి లక్షణాలు వీరికి తీవ్రతరంగా ఉంటాయి. ఇక వృత్తిపరమైన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి, అంటే చదువుకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి జాప్యతలు మధ్యలో చాలా ఎక్కువగా జాప్యతలు ఉంటూ ఉంటాయి. వీరికి అన్నీ చక్కగా వచ్చు, అన్నీ చక్కగా ప్రిపేర్ కాగలరు, కానీ ప్రజెంట్ చేసే విషయంలో, పరీక్షల్లో ప్రజెంట్ చేసే విషయంలో వేరే కారణాల చేత, అంటే అనుకోని కారణాల చేత వారు సమయానికి ఆ పరీక్షల్లో రాయలేకపోవటం, వాటి నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు, మార్కులు రాలేకపోవటం, వీటి కారణం చేత విద్యా సంబంధిత విషయాలలో జాప్యత చోటు చేసుకుంటుంది. కానీ ఒకసారి వాళ్ళు సర్టిఫైడ్ కోర్సు వారికి వచ్చిన తర్వాత అనుకోని విధంగా మిగతా వారికి బహుశా ఒక నెల రోజుల గ్యాపో, 2 నెలల గ్యాపో, ఇటువంటి గ్యాప్ తోటి వారికి ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు ఉంటాయి. కానీ వీరికి సంబంధించి జాప్యత ఆ సర్టిఫికేషన్ సమయంలోనే వరకే ఉంటుంది. కానీ అనుకోని విధంగా వీరికి వెంటనే అట్నుంచి, అంటే కాలేజీ నుంచి బయటకు వచ్చి ఆఫీసులోకి వెళ్ళటం లాగా క్యాంపస్ సెలక్షన్స్ అటువంటివి జరిగే పరిస్థితులు ఉంటుంటాయి. ఇవి చాలా అనుకూలమైన పరిస్థితి. ఇక ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరు ప్రయాణ సందర్భాలలో అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు తరచూ ఉంటూ ఉంటాయి. అంటే మనం చూస్తూ ఉంటాం, ప్రతిసారి వీళ్ళు చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ పడటం, పెద్ద అయిన తర్వాత ఏవో ఇటువంటివి ఉంటాయి కదా, ఇది దాదాపు ప్రతి 2-3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా రిపీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి వారి పట్ల. అందుకని చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. లేదా పెద్దగా ఉన్నవారు వారికి సేఫెస్ట్ పద్ధతులను ఉండటం అవసరం. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు నవాంశ మీన నవాంశ అయింది. మీన నవాంశకు అధిపతి గురువు, షష్టమాధిపతి అక్కడి నుంచి 6వ స్థానాధిపతి అయ్యాడు. ఈ కారణం చేత వీరికి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లోపాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీటి కారణం చేత వీరికి భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా కొంతమందికి వారికి డయాబెటీస్ సంబంధించిన లక్షణాలు చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉండవచ్చు. లేదా వారు సరైన ఆహార నియమాలు పాటించని సందర్భాలలో వారికి ఈ డయాబెటీస్ సంబంధించింది కావచ్చు, లివర్కి సంబంధించిన మిగతా వేరే రుగ్మతలు కావచ్చు, రక్త కణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరి తల్లిదండ్రులు లేదా ఆ నక్షత్రంలో పుట్టినవారు ఆహార నియమాల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణాయుతంగా ఉండటం అవసరం. ఇక ప్రేమ, స్నేహం వంటి విషయాదులు మిగతా 3 పాదాల వలనే కాకుండా వీరికి ఏమాత్రం పట్టవు. అంటే ఎవరు వారి పట్ల ప్రేమను వ్యక్తీకరించినా అది వారికి చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఊరినే చెప్పారు, ఇది కాదు వేరేది ఏదో కావాలి అనే ఆలోచన. ప్రేమ, స్నేహం వంటి విషయాదుల పట్ల ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ ఇవేవి వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు. కానీ తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల మాటకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారికి సమయానికి వారికి సహాయం చేస్తూ ఉండటం, ఏ పని చేస్తున్నా ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉండటం. వారికి మనం చూస్తూ ఉంటాం, ఎంత దూరంలో ఉన్నా ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటారు ప్రతి గంటకు ఒకసారి. అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ స్వాతి నక్షత్రం 4వ పాదం యొక్క ప్రత్యేకమైన తత్వం ఏమిటంటే తల్లిదండ్రులతోటి లేదా కుటుంబంలో మిగతా పెద్దవారితోటి చక్కటి సౌలభ్యతలు కలిగి ఉండటం, చక్కటి
కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటాం. వైవాహిక జీవితానికి సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది. బయట వేరే ప్రేమ స్నేహం వంటి విషయాలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వరు, కానీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళే వీరికి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ జీవిత భాగస్వామిని చాలా చక్కగా ఆదరంగా చూసుకుంటారు. ప్రేమగానే చెప్పేదానికన్నా బాధ్యతగా చూసుకుంటారు. ఇవి లక్షణాలు. రైట్ సార్. ఏ నక్షత్రం జోలికి వెళ్ళకూడదు సార్? ఇక్కడ మనం సహజ సిద్ధంగా చెప్పుకుంటున్న విషయాల్లో రాహు సంబంధించిన నక్షత్రాలు కానీ కేతు సంబంధించిన నక్షత్రాలు కానీ చూసుకుంటున్నప్పుడు మనం చెప్పాం పర్ఫెక్ట్ అపోజిషన్లో ఉంటాయి ఈ నక్షత్రాలు. అంటే రాహు సంబంధించి కేతు నక్షత్రాలు, కేతు సంబంధించి రాహు నక్షత్రాలు అని. కాబట్టి కేతు నక్షత్రాల వారి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. లేకపోతే ఎడ్డమంటే తెడ్డమనే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత గురు నక్షత్రాలు అనుకూలం కాదు. ఇక శని నక్షత్రాలు కొంతవరకు అనుకూలం, రవి నక్షత్రాలు పరిపూర్ణంగా అనుకూలం. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.